everyone, welcome back to my channel English Grammar with Shilpa. Tumble meaning to fall suddenly, clumsily. Tumble meaning ఏంటంటే సడన్ గా కింద పడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ he tripped and tumbled to the ground. అంటే అతను జారి నేల మీద కింద పడ్డాడు. సెకండ్ ఎగ్జాంపుల్ a small boy tumbled off while riding a bicycle. బైసికల్ నడిపేప్పుడు చిన్న బాబు కింద పడిపోయాడు. నెక్స్ట్ stumble meaning to nearly fall by tripping or missing a step. ఒక అడుగు జారడం లేదా కాలు తడబడడం ద్వారా దాదాపు పడిపోవడాన్ని స్టంబుల్ అంటాం. ప్రీవియస్గా టంబుల్ అంటే పడిపోవడం, బట్ ఇక్కడ స్టంబుల్ అంటే ఆల్మోస్ట్ పడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ షీ స్టంబుల్డ్ ఓవర్ ఏ టాయ్. ఆమె బొమ్మ మీద కాలు పెట్టి ఆల్మోస్ట్ పడిపోబోయింది. సెకండ్ ఎగ్జాంపుల్ మై మేనేజర్ స్టంబుల్డ్ ఓవర్ కేబుల్స్ అండ్ ఆల్మోస్ట్ ఫెల్. మా మేనేజర్ కేబుల్స్ మీద అడుగు తడబడడం వలన కింద పడబోయింది. నెక్స్ట్ స్టాంప్ మీనింగ్ టు వాక్ విత్ హెవీ స్టెప్స్ యాజ్ అ వే ఆఫ్ షోయింగ్ యు ఆర్ అనాయిడ్. దీని మీనింగ్ ఏంటంటే మీరు చిరాకుగా ఉన్నారని ఎదుటివారికి తెలిసే విధంగా భారీ అడుగులతో నడవడాన్ని స్టాంప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వై డిడ్ యూ స్టాంప్ ఆన్ దట్ ఇన్సెక్ట్. మీరు ఆ ఇన్సెక్ట్ని ఎందుకు తొక్కారు. సెకండ్ ఎగ్జాంపుల్ హీఈస్ ట్రైంగ్ టు స్టాంప్ ఆన్ మై టోస్. అతను నా కాలి మీద తొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. నెక్స్ట్ క్లెంచ్ టు హోల్డ్ సంథింగ్ వెరీ టైట్లీ. దేనినైనా గట్టిగా పట్టుకోవడాన్ని క్లెంచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ వాజ్ యాంగ్రీ అండ్ స్పోక్ క్వైట్లీ త్రూ క్లెంచ్డ్ టీత్. దీని మీనింగ్ ఏంటంటే ఆమె కోపంతో పళ్ళని గట్టిగా బిగించి నిశ్శబ్దంగా మాట్లాడింది. సెకండ్ ఎగ్జాంపుల్ హీ క్లెంచ్డ్ హిస్ ఫిస్ట్ ఇన్ యాంగర్. అతను కోపంతో పిడికిలి బిగించాడు. నెక్స్ట్ ట్రాంపుల్ టు స్టెప్ హెవీలీ ఆన్ సంథింగ్ ఆర్ సమ్వన్ కాజింగ్ డ్యామేజ్ ఆర్ ఇంజూరీ. దేని మీద అయినా నష్టం కలిగే విధంగా లేదా ఎవరి మీద అయినా గాయం కలిగే విధంగా భారీగా అడుగు వేయడాన్ని ట్రాంపుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ ట్రాంపుల్డ్ ఆన్ హర్ ఫ్లవర్. ఆమె పువ్వుని ఎవరో తొక్కేశారు. సెకండ్ ఎగ్జాంపుల్ హీ ట్రాంపుల్డ్ ఆన్ ద శాండ్ వైల్ ద కిడ్ ఈస్ ప్లేయింగ్. అతను బాబు ఆడుకుంటున్నప్పుడు ఇసుకను తొక్కేశాడు. నెక్స్ట్ ట్రెంబుల్ మీనింగ్ షేక్ ఇన్వాలంటరీలీ బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రెస్ ఆర్ డిసీజ్. ఏదైనా వీక్నెస్ లేదా స్ట్రెస్ ఆర్ డిసీజ్ వలన అనుకోకుండా షేక్ అవ్వడాన్ని ట్రెంబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ స్టార్టెడ్ ట్రెంబ్లింగ్ ఆఫ్టర్ కాజింగ్ అన్ యాక్సిడెంట్. ఆమె యాక్సిడెంట్ చేసిన తర్వాత అకస్మాత్తుగా షేక్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ హిస్ ఆర్మ్స్ వర్ ట్రెంబ్లింగ్ బికాస్ ఆఫ్ వీక్నెస్. వీక్నెస్ వలన అతని ఆర్మ్స్ షేక్ అవుతున్నాయి. నెక్స్ట్ పౌండ్ మీనింగ్ టు హిట్ ఆర్ స్ట్రైక్ సంథింగ్ రిపీటెడ్లీ. పౌండ్ మీనింగ్ ఏంటంటే దేనినైనా పదే పదే కొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ ఈజ్ పౌండింగ్ అట్ ద డోర్. ఎవరో డోర్ని పదే పదే కొడుతున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్ హీ పౌండెడ్ ద నెయిల్ ఇన్ టు ద వాల్. అతను మేకుని గోడకు గట్టిగా కొట్టాడు. నెక్స్ట్ డిసెండ్ మీనింగ్ కమ్ డౌన్ అంటే కిందికి దిగడం. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ డిసెండింగ్ ద స్టెయిర్స్. ఆమె స్టెప్స్ దిగుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ద మంకీ డిసెండెడ్ ఫ్రమ్ ద ట్రీ. మంకీ చెట్టు నుండి కిందికి దిగింది. నెక్స్ట్ అసెండ్ మీనింగ్ క్లైంబ్ ఆర్ గో అప్. ఎక్కడం లేదా పైకి వెళ్ళడాన్ని అసెండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ అసెండింగ్ ద స్టెయిర్స్. ఆమె స్టెప్స్ ఎక్కుతుంది. ప్రీవియస్గా డిసెండ్ అంటే కిందికి దిగడం, ఇక్కడ అసెండ్ అంటే పైకి ఎక్కడం. సెకండ్ ఎగ్జాంపుల్ ద ఎయిర్ప్లేన్ ఈజ్ అసెండింగ్ ఇన్ టు ద స్కై. విమానం ఆకాశంలోకి ఎగురుతోంది. నెక్స్ట్ షావ్ మీనింగ్ పుష్ రఫ్లీ అంటే రఫ్గా పుష్ చేయడాన్ని షావ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా యువర్ మామ్ షావింగ్ హర్ ట్రాలీ ఇన్ ద సూపర్ మార్కెట్. మీ మదర్ తన ట్రాలీని సూపర్ మార్కెట్లో తోయడం నేను చూశాను. సెకండ్ ఎగ్జాంపుల్ లిటిల్ గర్ల్ ఈజ్ షావింగ్ హిస్ బ్రదర్ వైల్ దే ఆర్ ప్లేయింగ్. ఆడుకునేప్పుడు పాప తన బ్రదర్ని పుష్ చేస్తోంది. నెక్స్ట్ క్రీప్ మీనింగ్ టు మూవ్ స్లోలీ అండ్ క్వైట్లీ. నెమ్మదిగా మరియు నిశ్శబ్దంగా వెళ్ళడాన్ని క్రీప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ క్రెప్ట్
టువర్డ్స్ ద ఎడ్జ్ అండ్ లుక్డ్ ఓవర్. ఆమె ఎడ్జ్కి వెళ్ళి నిలబడి చూస్తోంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ సా హిమ్ క్రీపింగ్ డౌన్ ద స్టైర్స్. అతను మెట్లు దిగడం నేను చూశాను. నెక్స్ట్, స్క్వాట్ మీనింగ్ టు సిట్ ఆన్ వన్స్ హీల్స్ ఆర్ టు రెస్ట్ ఇన్ ఎ క్రౌచింగ్ పొజిషన్ విత్ ద నీస్ బెండ్ అండ్ ద వెయిట్ ఆన్ ద ఫీట్. స్క్వాట్ అంటే నిలబడి ఉన్న ఒక పర్సన్ తన మోకాలను బెండ్ చేస్తూ తన పాదం మీద బరువు పెట్టి ఉండగలిగే ఒక పొజిషన్. ఆ పొజిషన్ని మనం స్క్వాట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్క్వాటెడ్ డౌన్ అండ్ ఎగ్జామిన్డ్ ద ఫ్రంట్ వీల్ ఆఫ్ హిస్ బైసికల్. అతను స్క్వాట్ పొజిషన్లో కూర్చొని తన బైసికల్ ఫ్రంట్ వీల్ ఎలా ఉంది అని ఎగ్జామిన్ చేస్తున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్, షీ స్క్వాటెడ్ టు పిక్ ద చెర్రీస్. ఆమె చెర్రీస్ని పిక్ చేయడానికి అంటే తీసుకోవడానికి స్క్వాట్ పొజిషన్లో కూర్చుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్డ్స్ with meaning and examples in English vocabulary. If you like this video, please like, comment, share and subscribe to my channel English Grammar with Shilpa. Thanks for watching.